అనుకూలిస్తాయి అనడానికి ఇదొక ఉదాహరణ కాబట్టి ఈ ఉదాహరణతో మేము ముందుకెళ్తాము. కాబట్టి టార్చ్ బేరర్గా టార్చ్ తీసుకొని వెళ్తాము, మార్గాన్ని చూపిస్తాం, దారిని చూపిస్తాం, చీకటిని పారదోలేదానికి ప్రయత్నిస్తుంది జై భారత్ నేషనల్. అంటే విశాఖపట్నం ఇప్పుడు నార్త్ నుంచి మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. నార్త్లో అయితే ఇప్పుడు కూటమి నుంచి విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు, బీజేపీ అభ్యర్థి. అలాగే వైసీపీ నుంచి కేకే రాజు గారు అంతకుముందు ఓడిపోయారో ఆయన ఉన్నారు. సో ఇద్దరు బలమైన అభ్యర్థులు ఉన్నారు అని వినిపిస్తుంది. అక్కడ ఇందాక మీరు ఒక మాట అన్నారు, పక్కాగా ఎమ్మెల్యేగా గెలుస్తాను, అసెంబ్లీలో నేను మాట్లాడతాను అని అన్నారు కదా. అంటే మీ విజయం మీద అంత విశ్వాసం ఎలా వచ్చింది, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయని అనుకుంటున్నారు? నా క్యాంపెయినింగ్ నేను చక్కగా చేసుకుంటున్నాను, ప్రజల్లో మమేకమవుతున్నాను, డోర్ టు డోర్ వెళుతున్నాను, ప్రజల స్పందన కూడా బాగుంది. ఒక మార్పు రాజకీయాలు తీసుకురావాలనుకుంటున్నాను. ఉత్తర విశాఖను ఉత్తమ విశాఖగా చేయాలన్న సంకల్పన అక్కడ వ్యక్తం చేశాను. ముఖ్యంగా డ్రగ్స్, గాంజా ఇటువంటి వాటి నుంచి దూరం చేయాలి. పిల్లలకు చక్కగా ఒక మంచి పెద్ద లైబ్రరీ, నాలెడ్జ్ హబ్, స్కిల్ డెవలప్మెంట్ సెంటరు, కల్చరల్ సెంటరు ఇవన్నీ కూడా ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసి విశాఖపట్నం నార్త్ని దేశంలోనే ఒక ఉత్తమ మోడల్ కాన్స్టిట్యుయెన్సీగా తయారు చేయాలన్నది నా కాన్సెప్ట్. అంటే ఒక ఎమ్మెల్యే ఏం చేయగలడు అన్నది చూపించాలి మిగతా ఎమ్మెల్యేలకి. ఆ సంకల్పంతో నేను ఉన్నా. ఆ సంకల్పాన్ని ప్రజలకు వ్యక్తం చేశాను ఓటర్స్. సార్ చేయండి, మీతో పాటు మేము ఉన్నాం, మేము మార్పు కొనుక్కునేవాళ్ళం, ఆ విధంగా మేము ఖచ్చితంగా చేస్తామని ప్రజలు ముందుకు వస్తున్నారు. కాబట్టి నా విజయం అన్నది జరుగుతుందని చెప్పేసి నేను ఎలక్షన్ అనగానే డబ్బులు పంచే సంస్కృతి అయితే ప్రతి చోట ఉందండి. కొంతమంది తెలిసి పంచుతారు, కొంతమంది అంటే అవతల వాళ్ళకి తెలియకుండా పంచడం అనేది ఉంది. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, 100 కోట్లు పెట్టాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి చాలాసార్లు ఆఫ్ ద రికార్డ్ మనం ఎన్నోసార్లు వింటూ ఉంటాం చాలామంది. మీరు డబ్బులు ఖర్చు పెట్టి అవతల వాళ్ళు ఒక చైతన్యం తేవడానికి ఇచ్చేస్తున్నారా, లేకపోతే ఎలాంటి ప్రయత్నం చేస్తూ అవతల వల్ల చైతన్యం రగించడానికి చేస్తున్నారు? మా పార్టీ బేసిసే జీరో బడ్జెట్ పాలిటిక్స్, డబ్బులు పంచే ప్రసక్తే లేదు. మేము మాకున్న అభిమానాన్ని పంచుతాం వాళ్ళకి, మేము ఏం చేస్తాము అన్న విషయాలను పంచుతాం వాళ్ళకి, మేము ఏ విధంగా కాన్స్టిట్యుయెన్సీని, నియోజకవర్గాన్ని ముందుకు తీసుకువెళ్తాము అన్నది పంచుతాం. ఆ తర్వాత వచ్చేసి నిరుద్యోగ సమస్యని ఏ విధంగా తీరుస్తామో అన్నదాన్ని పంచుతాం. డ్రగ్స్ ఇవి లేకుండా ఈ సమాజాన్ని ఎలా తయారు చేస్తుందామన్న మా ఆలోచనలు పంచుతాం. కాబట్టి ఇటువంటి వాటిని మేము పంచుతాం, కానీ మేము డబ్బులు పంచే పార్టీ కాదు ఇది జై భారత్. సార్ ఇందాక ఒక మాట అంటే మనం ఇందాక అవాయిడ్ అయ్యాం కొంత, అంటే దారి తప్పింది. నేను ఒక క్వశ్చన్ అడిగానండి. అంటే ఇక్కడికి కంటైనర్, డ్రగ్స్తో కూడిన కంటైనర్ వచ్చిన దాని మీద అధికార పక్షం, ప్రతిపక్షం ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. సరే అక్కడ నిజమైతే మాలాంటి ప్రజలకు తెలియదు అసలు ఏం జరిగింది, అంటే ఎవరి హస్తం ఉందనేది మాలాంటి వాళ్ళకి ఎవరికి తెలియదు. కానీ బీయింగ్ ఏ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ అంటే ఇంతకుముందు మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, అంటే ఇప్పుడు అక్కడ విషయాలన్నీ ప్రతిదీ తెలియాలని కాదు, కానీ ఏం జరిగి ఉండొచ్చు అన్న దాని మీద ఒక క్వశ్చన్ అడిగాను సార్. దాన్ని అంటే ఒక్కసారి చెప్పండి. ఇప్పుడు ఏమవుతుందంటే దాంట్లో అన్లెస్ యూ హ్యావ్ ది డీటెయిల్స్, కంటైనర్ ఆర్డర్ చేసిన వాళ్ళు ఎవరు, ఎందుకు చేశారు, భారతదేశంలోనే ఈస్ట్ ఇంత తక్కువ ధరలో మనకు దొరుకుతున్నప్పుడు బ్రెజిల్ నుంచి తీసుకురావాల్సిన అవసరం ఏంటి? ఐ థింక్ ఇక్కడ 76 రూపాయలు ఎంతో అనుకుంటాను కిలో. అంటే చెరుకు నుంచి తయారు చేసేది కదా సార్, అదే కదా. అక్కడ 150 రూపాయలు అంట. 150 రూపాయలు ఇంత షిప్లో వేసుకొని ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం ఏముంది? అంటే ఎక్కడో రూటింగ్ జరుగుతోంది ఈ డ్రగ్స్. ఓకే. ఎందుకంటే ఇంతకుముందు ముంద్రా పోర్టు కూడా మీరు చూసుకుంటే 2021-22లో 3000 కిలోల హెరాయిన్ దొరికింది అక్కడ. అది కూడా ఎవరో విజయవాడ వాళ్ళు ఆర్డర్ చేసిన కంటైనర్, అక్కడ ఇంటర్సెప్ట్ అయింది. అంటే ఈ ఆంధ్రప్రదేశ్ అన్నది ఒక డ్రగ్స్ క్యాపిటల్గా తయారైందా? ఎక్కడ గంజాయి పట్టుబడినా కూడా దాని మూలాలన్నీ కూడా మన ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఏఓబిలో జరుగుతున్నాయి, ఆంధ్ర ఒరిస్సా బార్డర్ దగ్గర కల్టివేషన్. సో ఇవన్నీ చూసుకుంటుంటే ఏమవుతుంది ఫైనల్గా రాష్ట్రం గురించి, రాష్ట్రంలోని యువతరం ఏమవుతోంది? చాలా డ్రగ్ అడిక్షన్ సెంటర్లో చూసినా కూడా చాలా హృదయ విదారక కండిషన్లు ఉంటున్నాయి. చాలామంది కుటుంబాల్లో బయటికి రావట్లేదు, చాలామంది పిల్లలు డ్రగ్ అడిక్ట్స్ అవుతున్నారు. నేను ప్రచారంలోకి వెళుతున్నప్పుడు చాలామంది చెప్తారు సాయంత్రం అవగానే ఇక్కడ ఫ్రీగా డ్రగ్స్ దొరుకుతాయండి, అంత యథేచ్ఛగా దొరుకుతున్నాయండి అంటారు వాళ్ళు. తల్లిదండ్రులు చెప్తున్నది, ఎందుకంటే ఫైనల్గా ఆ పిల్లలను తల్లిదండ్రులుగా భరించాలి సార్. వ్యవస్థలు ఏం చేస్తున్నట్టే సార్, మరి చేయాలి వ్యవస్థలు పోలీసు వ్యవస్థ కానీ ఇంకా వ్యవస్థలన్నీ ఉన్నాయి కదండి. అంటే అంత యథేచ్ఛగా గంజాయి ఇలాంటివన్నీ దొరుకుతూ, అందుకనే అంటున్నాను ఈ కంటైనర్ వెనకాల ఎవరు ఉన్నారన్నది బయటికి రావాలి. ఈ కంటైనర్ వెనకాల ఏదైనా పొలిటికల్ శక్తులు దాగి ఉన్నాయో, హూ ఎవర్ ఇట్ మే బి, బయటికి తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆ ఏజెన్సీస్ అనేవి చెప్పాలి ఈ కేసులో. ఎందుకంటే నేను విశాఖ పౌరుడిగా నేను అడుగుతున్నారు వీళ్ళని, చెప్పండి ఈ కంటైనర్ ఎందుకు వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు, ఏమైంది ఈ కంటైనర్, ఇవన్నీ కూడా ప్రెస్ నోట్స్ ద్వారా సిబిఐ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఒక స్మాల్ ఇన్వెస్టిగేషన్ కాదు, ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ది లైఫ్స్ ఆఫ్ పీపుల్.
ప్రజల యొక్క జీవితాలతో, యువతరం యొక్క జీవితాలతో ఆడుకుంటున్న విషయం. ఈ విషయంలో క్లారిటీ రావాలి, లేకుంటే తల్లిదండ్రులు ఎంత ఆందోళనలో ఉన్నారో మీకు తెలియదు. సో వీటన్నిటి గురించి ఆలోచించాలన్నదే మా కాన్సెప్ట్. 2014లో మీరు ఎలక్షనీరింగ్లో ఉన్నారు. 14 పరిస్థితులు కూడా గమనించి ఉండొచ్చు మీరు. అంటే ఎందుకంటే మీరు అప్పటికే చాలా కాలేజీలు ఇలాంటివి తిరుగుతూ ఒక సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా చేసేవారు. 2019 నుంచి రాజకీయాలకి గమనిస్తున్నారు. ఇప్పుడు ఫుల్ ప్లెజ్డ్గా రాజకీయాల్లో అయితే ఉన్నారు. సో అప్పటికి అంటే 2014 నుంచి 5 ఏళ్ళు బేరీజ్ వేస్తే ఒక పార్టీ అధినాయకుడిగా మీకు ఎలాంటి ఆలోచన వస్తుందండి? ఏముంది, రాష్ట్రం అంటే టీడీపీ ప్రాతినిధ్యం వహించిన కాలం అండ్ వైసీపీ ప్రాతినిధ్యం వహించిన కాలం, ఈ 2 ప్రభుత్వాలు కూడా ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయాయి. ప్రత్యేక హోదా ఒకటి వచ్చింటే రాష్ట్ర పరిస్థితులే మారేవి. మరి ఇక్కడ ప్రత్యేక హోదా ఇవ్వలేమంటున్నాం. మరి అక్కడ డోలారా గిఫ్ట్ సిటీకి ఇన్ని రాయితీలు ఎందుకు కల్పిస్తుంది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం? అహ్మదాబాద్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో గిఫ్ట్ సిటీ అన్నది ఒకటి తయారవుతుంది పెద్దది. ఎక్కడా లేని విధంగా అక్కడ ఈ ఫైనాన్షియల్ సోర్సెస్ అన్నీ కూడా, అక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా రాత్రి 11 గంటల వరకు నడుస్తుంది. ముంబైలో కూడా నడవదు, దేశంలో ఎక్కడ నడవదు. కాబట్టి అక్కడ నడిపిస్తున్నారు. నడిపించే తలుచుకుంటే దెబ్బలు కొద్దిగా. మరి ఇక్కడ మరి మాకెందుకు ఇవ్వట్లేదని వీళ్ళు ఎందుకు అడగలేకపోతున్నారండి? మీరు అడుగుతారు రేపు? నేను అడిగాను, నేను రోజు అడుగుతున్నాను. నేను అరెస్ట్ అయ్యాను ఈ విషయంలో. ఢిల్లీలో వెళ్ళి ఏపీ భవన్లో జంతర్ మంతర్లో ఆందోళన చేశాము మేము. అక్కడ సెమినార్లు కండక్ట్ చేశాము. ఇక్కడ ప్రతి ప్రాంతంలో కూడా మేము దీని గురించి మాట్లాడుతున్నాం. మరి ఇవన్నీ అవుతుంటే మరి ఏమి పట్టినచ్చు ఉన్నది ఈ పార్టీలు? మళ్ళీ వాళ్ళతోనే వెళ్ళి పొత్తు పెట్టుకుంటున్నారు. మరి ఏమీ చేయలేదని అడగట్లేదు. ఏమైంది రాష్ట్రం ఫైనల్గా? ఇప్పుడు 12-13 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నదట. మరి ఏం చేశారు మీరు? ఇంతకుముందు రాజధాని లేదు, పోలవరం లేదు, రైల్వే జోన్లు లేవు, విభజన హామీలు లేవు. మరి ఒకరి మీద ఒకరు ఉచితాలు. మేము వాళ్ళు ఒకరికి ఇస్తే మేము ముగ్గురికి ఇస్తాం, వాళ్ళు 5,000 ఇస్తే మేము 10,000 ఇస్తాం, ప్రతి మహిళకు మేము 1,800 రూపాయలు ఇస్తాం అన్న ధోరణిలో వీరు వెళుతున్న ఈ సందర్భంలో ఏదో ఒకటి మనం చేయాలన్నది అందరికీ అర్థం అవ్వాలి. అంటే ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే అనుకోండి, వస్తే ఉచితాలు ఇలాంటివన్నీ తీసేస్తారా అండి? సంక్షేమం ఉంటుంది, ఉచితాలు సంక్షేమం. అంటే సంక్షేమానికి ఉచితానికి తేడా ఏంటంటే ఏ విధంగా? అంటే సంక్షేమం అంటే ఏమవుతుందంటే ఆ డబ్బులు ఏవైతే ఖర్చు పెట్టామో దానివల్ల సమాజానికి ఉపయోగం అవ్వాలి. ఉచితం అంటే ఏమవుతుందంటే డైరెక్ట్గా ఒక వ్యక్తికి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 45 సంవత్సరాల వయసు పూర్తి అయ్యి మీరు సామాజిక వర్గానికి చెందితే మీకు 15,000 రూపాయలు, అది ఉచితం. అదే నేను ఒక ఫ్యాక్టరీ పెడతాను, ఆ ఫ్యాక్టరీలో మీకు ఉద్యోగం ఇస్తాను. అంటే ఉచితాలు అనేవి వ్యక్తి స్వార్థం, సమాజానికి ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఉంది, నరేగా గ్రామీణ ఉపాధి హామీ పథకం. దానివల్ల ఏమవుతుంది, గ్రామాల్లో వచ్చేసి పూడికలు తేవుతాయి, చెక్ డ్యాములు కట్టబడతాయి, స్కూళ్ళు కట్టబడతాయి. దానివల్ల ప్రజలకు డబ్బు వస్తుంది, గ్రామానికి ఉపయోగపడుతుంది. అది కాకుండా నేను డైరెక్ట్గా ఇచ్చేసాను అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలకి చాక్లెట్లు ఇస్తున్నాను, నేను పిల్లలకి చాక్లెట్లే ఇస్తూ వెళ్ళామనుకోండి, ఏమవుతుంది? పుస్తకాలు ఇస్తామనుకోండి, రేపు ఉపాధి సంపాదించుకుంటాడు. కాబట్టి మనం ఏమి ఇస్తున్నాం అనేది చాలా ముఖ్యం. చాక్లెట్ అనేది ఆ క్షణంలో తీయగా ఉంటుంది, రేపు పొద్దున్న ఆరోగ్యం దెబ్బతింటుంది. ఉచితాలు కూడా అంతే, వ్యక్తిత్వం దెబ్బతింటుంది, రాష్ట్రం దెబ్బతింటుంది, రాష్ట్ర ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇవే ఆలోచించాలి. కానీ ఇప్పుడు ఒకరి మీద ఒకరు పోటీలు. కానీ ఇక్కడ ఒక మాట వినిపిస్తూ ఉందండి, మరి ఇన్ని ఉచితాలు ఇస్తున్నారు కదా, మరి ఎంతమంది వైట్ రేషన్ కార్డుల నుంచి బయటకు వచ్చారు చెప్పానండి గవర్నమెంట్? మీరు ఎన్ని వైట్ రేషన్ కార్డులు తగ్గించారు? మరి ఇంతమందికి మీరు ఉచితాలు ఇస్తారు. 2,65,000 కోట్ల రూపాయలు ఇచ్చామన్నారు 5 సంవత్సరాల్లో, వారు కూడా అంత ఇచ్చామన్నారు. మరి ఎన్ని వైట్ రేషన్ కార్డులు తగ్గాయి? వైట్ రేషన్ కార్డులు పెరుగుతున్నాయి రాష్ట్రంలో. అంటే పేదరికం పెరుగుతున్నట్ట. మరి ఈ డబ్బులు ఎక్కడికి వెళుతున్నాయండి? ప్రభుత్వం ఇవన్నిటి కూడా ఇవ్వాలి, మరి సమాధానం ఇవ్వాలి. మేము ఉచితాలు ఇస్తున్నాం, సంక్షేమం చేస్తున్నాం, ఇదే అంటే దాని ఎఫెక్ట్ రావాలి కదా, మరి దాని గురించి మాట్లాడగలగాలి ప్రభుత్వం. సంక్షేమం ఎప్పుడు కూడా ముందుకుండాలి. మనది వెల్ఫేర్ స్టేట్, రాజ్యాంగం తీసుకున్నా కూడా వెల్ఫేర్ స్టేట్. ఎందుకని ఎప్పుడు సంక్షేమము ఉచితాల మధ్య మనం డిఫరెన్స్ తీసుకురాగలగాలి. ఇప్పుడు మంచి స్కూళ్ళు కట్టండి, మంచి ఇవి తీసుకురండి, వాటి ద్వారా మీరు పిల్లల్ని ఆకర్షించండి. అది కాకుండా మేము అమ్మఒడి ఇస్తామంటే ఎందుకు? అమ్మఒడి ఉచితం. ఆ ఉచితాన్ని ప్రస్తుతం తెలుగుదేశం వాళ్ళు ఏమంటున్నారు, ఆయన ఒకరికే ఇచ్చారు, మేము ముగ్గురికి ఇస్తామంటున్నారు. ఎక్కడి నుంచి తెస్తారు ఈ డబ్బులన్నీ? వాళ్ళ ప్రాపర్టీ అమ్ములు ఇస్తున్నారా? వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ భూములు అమ్మిస్తున్నారా? ప్రజలు ట్యాక్సులు కట్టి ఆ అమౌంట్ నుంచి ఇస్తున్నారు కదా. అది కాకుండా అప్పులు తెస్తున్నారు. మరి ఈ విధంగా నడపడం అది ప్రభుత్వం ఇవ్వండి. ఒక 5 సంవత్సరాలు జై భారత్ నేషనల్ పార్టీకి ఇవ్వమనండి.
ఎంత సంచలనం తీసుకొస్తామో, ఎన్ని మార్పులు తీసుకొస్తామో. ఓకే సార్, నాకు బయట ఒక మాట చాలాసార్లు వినిపించిందండి కొంతమంది ద్వారా. జేడి లక్ష్మీనారాయణ గారు యాక్చువల్గా రాజకీయాల్లోకి వచ్చింది సీఎం అవడం కోసం. ఎస్, ఐఎమ్ ఏ సీఎం, ఐఎమ్ ఏ చేంజ్ మేకర్. మార్పు తెచ్చే వ్యక్తి. ఐఎమ్ సీఎం. ఎస్, ఐఎమ్ ఏ చేంజ్ మేకర్. నౌ ఆల్సో ఐఎమ్ ఏ చేంజ్, ఐఎమ్ ఏ సీఎం. ఓకే, ఇప్పుడు కూడా నేను సీఎంనే. సరే సార్, మార్పు తీసుకొస్తాను. కాదు సార్, చేంజ్ మేకర్ని పక్కన పెడితే చీఫ్ మినిస్టర్ అవ్వాలనుకుంటున్నారా? ప్రజలు ఆకాంక్షిస్తే వాళ్ళ ఓటు ద్వారా వేస్తే అవుతాను, ఎందుకు కాకూడదు? ప్రతి ఒక్కరు అవుతున్నాం, నేను ఎందుకు కాకూడదు? ఓకే, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించేవాడిని, ప్రజల యొక్క వాళ్ళ అభివృద్ధి కోసం ఆలోచించేవాడిని. ఆ విధంగా చేంజ్ మేకర్ని నేను ఎప్పుడు కూడా. నా ప్రతిరోజు కూడా కొంత మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలోనే ఉంటా. ఓకే, సో ఆ ప్రక్రియలో చూద్దాం ఏమవుతుందో. ఈ రాజకీయ బ్యాటిల్లో ఎక్కడి వరకు వెళ్తామో చూద్దాం. ఓకే, స్టేట్ వరకే ఆపారు, ఎందుకు కేంద్రం ఢిల్లీకి ఎందుకు తీసుకెళ్ళట్లేదు నన్ను? అంటే సీఎం కాస్త పిఎం అని ఎస్, ఐఎమ్ ఏ ప్రైమ్ మూవర్. నౌ ఐఎమ్ ఆల్సో ఐఎమ్ పిఎం. ప్రైమ్ మూవర్. ముందు తీసుకువెళ్ళేవాడు. నౌ ఐఎమ్ సీఎం, ఐఎమ్ ఆల్సో పిఎం. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు రాజకీయ పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉందని? అది 13 జూన్ 4 ఆలోచించి. అంటే మీకు ఒక అవగాహన ఉంటుంది కదా, దానికోసం అడుగుతున్నాను. ఏమీ ఎన్ని గెలిచి అవగాహన ఏం లేదు. సరే సార్, స్ట్రైట్గా అడుగుతున్నాను సార్, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్ని గెలవచ్చు? జై భారత్ నేషనల్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఇంత మాత్రం. వైసీపీ ఎన్ని గెలవచ్చు సార్? జై భారత్ నేషనల్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎస్, దట్ ఈస్ మై రిప్లై. సరే, అంటే నాకు ఒకటి అనిపిస్తూ ఉందండి, యాక్చువల్గా రాజకీయ నాయకులకి లౌక్యం ఎక్కువ కావాలంటారు. సో ఆ లౌక్యం ఎక్కువగా మీకు అలవడింది. నేను కాన్ఫిడెన్స్తో వెళ్తాను. ఐఎమ్ ఆల్వేస్ కాన్ఫిడెంట్. మరి మనలో మనకు కాన్ఫిడెన్స్ లేకుంటే మనం ఎందుకు ముందుకెళ్ళాలని నేను అడుగుతాను. వాళ్ళు వైనాట్ 175 అన్నప్పుడు, వైనాట్ 160 అన్నప్పుడు వైనాట్ వి అంటాను నేను. వైనాట్ జై భారత్ నేషనల్ పార్టీ. ఓకే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ ప్రెజెన్స్ అనేది అసెంబ్లీలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి, మంచి సమయం అయితే మాకు ఇచ్చారు. యూస్ చూసారు కదండి, ఇది జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జేడి లక్ష్మీనారాయణ గారి అంతరంగం. ఆయన తను సీఎం కావాలనుకుంటున్నారు, పిఎం కావాలనుకుంటున్నారని కూడా చెప్పారు. సో సీఎంకి, పిఎంకి కొన్ని అర్థాలు కూడా చెప్పారండి. ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ జగదీష్ ఫ్రమ్ జర్నీ విత్ జగదీష్. బై బై.